Hello friends, today's recipe is yummiest and tastiest vegan chocolate. And ఈ రెసిపీకి నేను జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాను. డార్క్ చాక్లెట్, క్రీన్బెర్రీ ఇంకా పీనట్ బటర్. ఇవి 3 కూడా ఈజీగా మీకు రత్నదీప్లో దొరుకుతాయి. మన ఇండియన్ మార్కెట్లో లోకల్గా దొరికేవే ఇవన్నీ. అండ్ డార్క్ చాక్లెట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది, సో మళ్ళీ మనం షుగర్ వేయాల్సిన అవసరం లేదనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి చాక్లెట్ని ఓవెన్లో మెల్ట్ చేయాలి. మీరు మైక్రోవేవ్ ఓవెన్ అయినా వాడచ్చు. ఓటీజీ ఓవెన్లో అయితే నేను 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో ఒక 10 మినిట్స్కి పెట్టి తీసేసాను. ఓవెన్ నుంచి తీసిన తర్వాత అలా టచ్ చేస్తే అది మెల్ట్ అయిపోతుంది చాక్లెట్. ఒకవేళ మీ దగ్గర ఓవెన్ లేకపోతే మీరు సెకండ్ మెథడ్ యూజ్ చేయొచ్చు. ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాన్ని బాయిలింగ్ అయిన తర్వాత కొంచెం నేను బ్రాడ్ బౌలే తీసుకున్నాను. గట్టిగా పట్టకరతో దాన్ని పట్టుకొని చాక్లెట్ మెల్ట్ అయ్యే వరకు అందులో ఉంచాలి. దాని తర్వాత దాన్ని టచ్ చేస్తూ ఉంటే చాక్లెట్ ఎంత మెల్ట్ అవుతుందో తెలుస్తుంది. నేను సెమీ మెల్ట్ చేశాను, అందుకే ఫ్లోట్ అవుతుంది. మీరు మాత్రం దాన్ని పట్టకరతో ఇప్పుడు మెల్ట్ అయిన చాక్లెట్ని ఒక కంటైనర్లోకి, కానీ ఏదైనా మౌల్డ్ ఉంటే మీరు మౌల్డ్, నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుంటున్నాను. అందులో అలా వేసుకుంటూ కోట్ చేసుకోవాలి. అది క్రిస్టలైన్ ఉంది బికాజ్ ఆల్రెడీ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ డార్క్ చాక్లెట్లో, అందుకే కొంచెం క్రిస్టలైన్ లుక్ మీకు తెలుస్తుంది. దానిపైన మళ్ళీ పీనట్ బటర్ వేసి ఆ పీనట్ బటర్ని కూడా బాగా కలిపేయాలన్నమాట. మిక్స్ చేసేయాలి, వేసి మిక్స్ చేసేయాలి. కంప్లీట్గా చాక్లెట్ ఇంకా పీనట్ బటర్ని మిక్స్ చేసేసుకోవాలి. సో క్వాంటిటీ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, డిపెండింగ్ ఆన్ యువర్ టేస్ట్. ఇంకొక కంటైనర్లో ఫస్ట్ కింద పీనట్ బటర్ని కోట్ చేస్తున్నాను. నాకు ఇంకొంచెం మెల్టెడ్ చాక్లెట్ ఉంది కాబట్టి, సో పీనట్ బటర్ని అలా కోట్ చేసుకుని ఒక చిన్న కంటైనర్లో జాగ్రత్తగా కోట్ చేసిన తర్వాత ఎంత కావాలంటే నేను 2 to 3 స్పూన్స్ యూస్ చేస్తున్నాను. నాది కొంచెం చిన్న కంటైనరే, మీరు ఇంకా పెద్దదైతే ఇంకా ఎక్కువ కూడా యూస్ చేయొచ్చు. దాని తర్వాత మెల్టెడ్ చాక్లెట్ని కూడా అలా స్లోగా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. కొంచెం కొంచెంగా అలా వేసుకుని దాన్ని ఎవ్రీ కార్నర్ అలా వెళ్ళేలాగా చూసుకోవాలి. చాక్లెట్ లేయర్ అలాగా వేసుకున్న తర్వాత దాన్ని మూత పెట్టి దాని తర్వాత దాన్ని ఒకసారి ట్యాప్ చేస్తే అది లెవెల్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా అనేది. దీన్ని ఇలా క్లోజ్ చేసి అలా ట్యాప్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. సో చాక్లెట్ లెవెల్ అయిపోతుంది అనమాట ఇలా చేయడం వల్ల. సో ఇప్పుడు క్రేన్బెర్రీస్ని తీసుకుని వాటిని అరేంజ్ చేసుకుందాం దీని లోపల. నేను 5 or 6 క్రేన్బెర్రీస్ సరిపోయినాయి, ఎందుకంటే నాది చిన్న బౌల్ కాబట్టి. డిపెండింగ్ మీ మౌల్డ్ ఇంకా పెద్దదైతే మీరు ఇంకా ఎక్కువ క్రేన్బెర్రీస్ని కూడా యూస్ చేయొచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, లేదా ఏదైనా కూల్ ప్లేస్లో పెట్టి వదిలేసి ఒక 3-4 అవర్స్ తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేస్తాం. ఫస్ట్ కంటైనర్లోది నేను మౌల్డ్ తీసి దాని మీద కొంచెం పీనట్ బటర్ అండ్ డార్క్ చాక్లెట్ మిక్స్ చేసి అండ్ క్రేన్బెర్రీస్తో టాప్ చేసి దించేసాను. దిస్ ఇస్ ఫస్ట్ కంటైనర్. దాన్ని ఇలా పీస్గా కట్ చేసి చూస్తే ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇట్ గాట్ మిక్స్డ్ అప్ అనమాట, మొత్తం కలిసిపోతుంది. సెకండ్ కంటైనర్ని ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. దాన్ని కట్ చేశాక పీసెస్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. మీరు కూడా దీన్ని ట్రై చేయండి అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.